నా పేరు సాంబశివరావు. ఏం చేస్తారు సార్? నేను విశ్రాంతి ఉద్యోగులు, ఉమ్, రైతు పక్షంగా ఉంటాం. ఉమ్, అయితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా ఇబ్బందులు గురి చేశాడు. ఉమ్, ఆ తర్వాత రాజధానిని డెవలప్మెంట్ చేస్తామని మొట్టమొదటిలో మాట్లాడటం, తర్వాత దాని మీద ఒక రాయి కూడా వేయకుండా నానా ఇబ్బందులు పెట్టి అందరినీ కూలీలని, రైతుల్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు. ఉమ్, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళు మంచి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఒక్కొక్కటి పథకాలన్నీ మళ్ళీ ఇచ్చి రీఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. మాకు రావాల్సిన రైతు కూలీలకి ఇవ్వాల్సినవి, రైతులకి కౌలు ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు మా అందరికీ చెల్లించారు. అయితే ఈ ప్రభుత్వంలో మరి ఇంకా కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మరి టైం తీసుకునేటట్టుగా ఉంది. మరి అది తొందరగా చేసి రాజధాని డెవలప్ చేయాలని. ఆ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది ఆగిపోయి సంక్షేమ పథకాలు అనేవి ప్రవేశపెట్టారు. మరి ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రాజధాని వరకు సంక్షేమ పథకాలు ఉమ్, కంటిన్యూ చేస్తున్నారు. రైతులకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఆపిన కౌళ్ళు రాజధాని భూములు ఇచ్చిన దానికి, సమీకరణకి ఇచ్చిన దానికి కౌళ్ళు కూడా మొత్తం ఇచ్చేశారు. ఏం ఇబ్బందులు ఏమీ లేవు. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించారు. పనికి మొదలుపెట్టి కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి ఇదే కొనసాగించి తొందరగా చేసి పూర్తి చేస్తే ఈ ప్రభుత్వానికైనా మంచి పేరు వస్తుంది అనేది మా ఇది. అంటే ప్రజలు మొత్తం అదే సంక్షేమ పథకాలు అందుతాయని, సూపర్ 6 పథకాలు అందుతాయి అని చెప్పి నమ్మి ఓటేశారు కదా. ఏమి లేవు, ఇది వరకు ఏమి ఇచ్చారో వాటినే కంటిన్యూ చేస్తున్నారు. అది మొన్న ఫ్రీ గ్యాస్ అన్నారు కదండి, అది మీకు అందిందండి? ఏది? ఫ్రీ గ్యాస్ అన్నారు కదా, గ్యాస్ ఫ్రీ గ్యాస్ అన్నారు కదా. ఇప్పుడు ఆరు ఇవి పెట్టారు కదా, దాంట్లో ఇంకా కొన్ని పూర్తిగా రాలేదు. గ్యాస్ అనే ఫ్రీ గ్యాస్ అనే దానికి లైన్లకి ఏదో వేస్తామని వాళ్ళంతా సర్వే చేశారు. అది మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ ఐఓఎల్ వాళ్ళు సర్వే చేసి వదిలిపెట్టారు. అది ఇప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం బాగుందంటారు? కూటమి ప్రభుత్వంలోనే జరిగింది ఇది.